తెలంగాణలో స్థానిక ఎన్నికలైతే రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 20 నెలల పైన అయింది. పరిపాలన ఏ విధంగా ఉంది? గత కేసీఆర్ పరిపాలన ఏ విధంగా ఉంది? ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉంది? ఏమనుకుంటున్నారనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారైన గజ్వేల్ నియోజకవర్గానికి వంటి మామిడికైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎలా అనిపిస్తా ఉంది? అంటే మీ నియోజకవర్గం నుండి కేసీఆర్ గతంలో పరిపాలించిండు సీఎంగా. 2 సార్లు పరిపాలించిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది? వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ వచ్చిన తర్వాతనే 24 గంటల కరెంట్ వచ్చింది. ప్రతి పల్లెకు వాటర్ సదుపాయం లేకుండే అది కూడా వచ్చింది. రోడ్లు వచ్చినాయి ఇక్కడ. అంటే కొన్ని చోట్ల రాలేదు కావచ్చు కానీ చాలా వరకు అయితే రోడ్లు, కరెంటు, ఉచిత కరెంట్ అయితే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ అనేది ఉచిత పథకాలు పెట్టడం వల్ల ప్రజలు సోమరిపోతలు అవుతున్నారు. ఉచిత పథకాలు పెడితే ఒక విద్య, వైద్యం, న్యాయం ఈ 3 ఉచితంగా ఇస్తే సరిపోతుంది. మిగతావి ఏవి ఇవ్వకున్నా సరే వీళ్ళు ఏ గవర్నమెంట్ అయినా సరే, బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, టీఆర్ఎస్ అయినా సరే ఉచిత పథకాలు ఇచ్చేదేమో గోరంతా, దోచుకునేది కొండంతా. ఈ రోజు సమాజంలో మన రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. కాబట్టి నేను తెలియజేసింది ఏమంటే ఉచిత పథకాలు అంటే విద్య, వైద్యం, న్యాయం ఈ 3 చేస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? అంటే 20 నెలల నుండి చూస్తా ఉన్నారు కదా. ఏదైతే కేసీఆర్ బాగుండేనా రేవంత్ రెడ్డి బాగుంది? వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ పరిపాలన మీదకి ఎవరిది రాదు. రేవంత్ రెడ్డి పరిపాలన అంటే పథకాలు ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసిండు. మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టేసిండు. ఇంకా చాలా పెట్టిండు. కొన్ని నెరవేర్చిండు, కొన్ని అలాగనే పెండింగ్లో ఉన్నాయి. ఈ పథకాలు కూడా ఇవి అంత యూజ్ అయ్యేటివి కూడా కాదు. ఇప్పుడు రైతులకి ఏవైతే అప్పుడు రైతు బంధుగా నచ్చేది ఇప్పుడు ఏమైనా అందుతున్నాయా? రైతు బంధులు ఒకసారి అందినాయి. మామూలుగా అయితే వస్తున్నాయి అని చెప్తారు కొంతమందికి పెండింగ్ లో ఉన్నాయని చెప్తారు. ఆ రుణమాఫీ మాత్రం ఒకటి జరిగింది. రేవంత్ రెడ్డి చెప్పి గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి అందుతున్నాయా కొంతవరకు అన్నా? 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్ ఒకటి, ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు అదొకటి, ఇంకా చాలా ఇంకా 4 ఉన్నాయి కదా అవి లేదు. పక్షపాతం చూపిస్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ లీడర్లు వీళ్ళు బీఆర్ఎస్ లీడర్లు అనేది ఏమన్నా తేడా చూపిస్తా ఉన్నారు అధికారులు? కాంగ్రెస్ గవర్నమెంట్ లో లీడర్లు అంటే ఇప్పుడు ముందున్న వాళ్ళు మాత్రమే బాగుపడేటట్టు చూసుకుంటారు. వెనక వాళ్ళ గురించి ఆలోచించేది ఏముండదు. అంటే కాంగ్రెస్ నేను అపోజిట్ ఏం కాదు, దేనికి అపోజిట్ ఏం కాదు, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ మా పల్లెటూళ్ళలో చూసుకుంటే మాత్రం ముందున్న లీడర్లు మాత్రమే బాగుపడాలని చూసుకుంటారు. వెనుకున్న వాళ్ళ గురించి అయితే పట్టించుకోవట్లేదు. కాకపోతే ఇంకా ముందు ఇంకా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. కవిత గారు కొత్త పార్టీ పెడతారన్న ఆలోచనలో కూడా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. మీరు సపోర్ట్ చేస్తారు ఒకవేళ తను కొత్త పార్టీ పెడతారు? కవిత చెప్పిన మాటలలో కొంచెం వాస్తవం ఉంది. అది ఏంటంటే హరీష్ రావు, అది అందరికి తెలిసిందే. హరీష్ రావు ఇప్పుడు కేసీఆర్ ఉన్నంత వరకు మాత్రమే టీఆర్ఎస్ ఉంటది. ఒకవేళ బై మిస్ కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు తీసుకుంటాడు. ఇది మాత్రం కన్ఫామ్. కవిత చెప్పిన మాటలలో ఇది ఒకటి మాత్రం నిజం ఉంది. కవిత కొత్త పార్టీ పెట్టడం అనేది అది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నా. అమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? ఫ్రీ బస్సులు ఇవన్నీ వస్తా ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ వస్తుంది, బస్ కిరాయిలు ఒకటి లేదు కానీ మొత్తం ప్రతి ఒక్కదానికి రేట్లు పెంచబట్టి మరి లేని వాళ్ళకి మాకైతే ఇల్లు లేదు, ఏది లేదు. మరి అవి ఏమి ఇస్తుండు? ఇందిరమ్మ ఇల్లు వస్తే మాకు అసలే లేదు. మరి ఫ్రీ గ్యాస్ అంటే 500 రూపాయల గ్యాస్ కానీ, కరెంట్ కానీ, 200 యూనిట్ల కరెంట్ కానీ అందుతున్నాయి. అవన్నీ ఏమి అందుతలేవు. ఇంకా కేసీఆర్ పరిపాలన బాగుండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది? కేసీఆర్దే మంచిగానే ఉండే. ఈయన ఒకటి బియ్యం ఇస్తే ఆయన ఏం లేదు, ఏమి ఇచ్చిండు? కరువు ప్రాంతం అవి పడతాయని అవి కూడా పడకనివ్వాలి. ఇట్లా మీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లోనే ఉంటుండు, బయటికి రావట్లేదు. కేసీఆర్ ఏమి మీ కాడికి ఎప్పుడన్నా ఆపద సంపత్తికి వస్తారా? ఎందుకు రాలేదా? పేపర్ అటు ఇటు అందరికి ముఖ్యమంత్రికి చెప్పలేదా? ఉప సర్పంచ్లకి ఇట్లా మహిళలకి వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తున్నామని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు.
అందుతున్నాయా క్యాంటీన్లు కూడా? అందలే ఇంతవరకు అయితే మరి మాకైతే ఏం అందలే. మాకు గవర్నమెంట్ సొమ్మే బాకిలే మాకైతే. ఒకటి బియ్యం తప్పించి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా ఏది రాలే మాకు. ఏం రాలే. పీరు బస్ ఎక్కితేందాడు అది మార్చుకోక ఆడు అంటాడు. ఆడు కూడా ఓడోడు ఒరగల్ బస్ పోయేటోడు అయితే. రైతు బంధు గానీ బంధు లేదు ఏం లేదు. మాకు ఒక 10 ఎకరా భూమి ఉంటే ఇంకా వీటికి రైతు బంధు లేదు ఏం లేదు. మొన్ననే పట్టా చేపించినాము. వస్తే అమ్మ అన్నాడు, మన పేపర్లు అవి ఇచ్చినాము. అవి కూడా వాళ్ళే మాకు. గతంలో కేసీఆర్ పరిపాలించి ఇప్పుడు 20 నెలల నుండి కాంగ్రెస్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ఏం లాభం లేదన్న. యూరియా లేదు, యూరియా దొరుకుతలేదు, ఏది దొరుకుతుంది ఏమో. అంతా చాలా పరిస్థితి రైతులకు. ఎట్లా అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా వస్తా ఉన్నాయి కదా, మరి మళ్ళీ ఎవరికి కాంగ్రెస్ కేసారా మళ్ళీ టీఆర్ఎస్ కేసు పెట్టాను. ఇంకోటి ఇప్పుడు అంటే 6 గ్యారెంటీలను ఇస్తా ఉన్నారు, కొన్ని గ్యారెంటీలు ఇస్తారు, ఫ్రీ బస్ స్టార్ట్ అయిపోయింది, ఎట్లా మంచిగా ఉందంటారా? అన్న ఫ్రీ బస్ వేస్ట్ అని పెట్టాడు, అది వేస్ట్. ఆ గ్యాస్ సిలిండర్ ఇస్తే ఆ సిలిండర్ లేదు, ఏం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. కళ్యాణ లక్ష్మి ఇస్తలేదు, చాలా ఇబ్బంది ఉంది సార్. ఇలా జాబులు వస్తున్నాయా మీ ఉద్యోగాలు మీ పిల్లలకు కానీ? జాబులు గీబులు ఏమో మా దగ్గర ఏం లేవు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులకి కేసీఆర్ అవినీతి చేసిన నమ్ముతున్నారా? మేము నమ్ముతలేమండి, నమ్ముతాం. అంతా అప్రూవ్. అంటే కాంగ్రెస్ కావాలని కాంగ్రెస్ కావాలని చేస్తున్నాం. ఎట్లా ఇప్పుడు కేసీఆర్ మీ ఎమ్మెల్యే, కేసీఆర్ మీ ఎమ్మెల్యే, ఎట్లా మీ దగ్గరికి వస్తారా? మంచి చెడు అవన్నీ చూసుకుంటాడా? చూసుకుంటాడు మా దగ్గర మంచిగా గజ్జల కాన్సెన్సీ చూసుకుంటాడు. ఈ కాంగ్రెస్ మొత్తం వచ్చింది, యూరియా దొరుకుతలేదు, ఏదో ఎరువులు ఏమి దొరుకుతలేవు, చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం లైన్ లో కొడుతున్నాం మొత్తం యూరియాకు. ఇక్కడ రైతు బంధు గానీ రైతు భరోసా గానీ వస్తున్నాయి. రైతు బంధు పోయినసారి వేసాడు, ఈసారి మళ్ళీ యాసం వానాకాలం ఏం వేయలే, ఇంకేయలేదు. ఎలక్షన్ కోసం చేసిరని అనుకోవచ్చా? ఎలక్షన్ గురించి మొన్న వేసిండు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, ఇంతవరకు ఇంకేయలేదు. ఇంకా మరి మేము మంచిగా పరిపాలిస్తున్నాం అని చెప్తా ఉన్నారు కదా, మొత్తం అంతా ఫ్రూట్ అది ఏం పరిపాలిస్తారు. మళ్ళీ గెలుస్తుందా కాంగ్రెస్? మళ్ళీ గెలుస్తా అంటారా? చెప్పలేమండి, కాంగ్రెస్ చాలా కష్టమే, కాంగ్రెస్ చెప్పడం కష్టమే.